అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలం అన్నమాట. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చూడటానికి తినడానికి స్పెషల్గా ఉన్నప్పటికీ కూడా చేయడానికి మాత్రం చాలా సింపుల్ రెసిపీ. ఏదైనా రోజు నాకు టైం లేనప్పుడు క్విక్ అండ్ ఈజీగా ఒక స్పెషల్ రెసిపీ చేయాలి అంటే ఇలా చేసేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సాటర్డేస్ మా పిల్లలకి హాఫ్ డేనే అనమాట. సో ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం స్పెషల్గా ఏమైనా రెసిపీస్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ కూడా ఆ రోజు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కాస్త సింపుల్గా అయిపోయే స్పెషల్ రెసిపీస్ చూస్ చేసుకుంటూ ఉంటాను. సో నేను చూపించే రెసిపీస్ ఏంటంటే కొంచెం స్పైసెస్ యాడ్ చేసి మసాలా రైస్ చేస్తున్నాను. దాంతో కాంబినేషన్గా పన్నీర్ మష్రూమ్ టిక్కా మసాలా. సో రెసిపీ చేస్తూ మీతో చాలా విషయాలు మాట్లాడాలి అండ్ అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకటి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా చెప్తూ మీకు రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను బాస్మతి రైస్ని బాగా వాష్ చేసేసి గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. రైస్ని నానబెట్టట్లేదు, ఇక్కడ నేను సోక్ చేయట్లేదు అనమాట. జస్ట్ వాష్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకుంటే మనం రైస్ రెసిపీ చేసే పాటికి ఇది డ్రై అయిపోతుంది. ఆ ఉన్న మాయిశ్చర్ అంతా కూడా రైస్ పీల్ చేసుకుని డ్రై అయిపోతుంది. ఎందుకంటే ఈ రైస్ని మనం కొద్దిగా రోస్ట్ చేస్తాం మసాలాతో. సో అందుకని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ బాస్మతి రైసే కాదు, ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో వాడే సోనా మసూరి రైస్ అయినా వాడుకోవచ్చు. అయితే కొంచెం ఇది మసాలా రైస్ కాబట్టి చూడ్డానికి కూడా స్పెషల్గా ఉండాలి కదా తినేవాళ్ళకి. సో అందుకని బాస్మతి రైస్ వాడుతున్నాను అంతే. నేను స్కిన్ కేర్ గురించి చెప్తానని చెప్పాను కదండి. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. సారీ ఫర్ దట్ అండి. ఇంకా వీడియో చేయనందుకు. ఏదో సరదాగా 4 క్రీములు చెప్పేద్దాం అన్నట్టుగా కాకుండా బ్రీఫ్గా చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో వీడియో ప్లాన్ చేసుకుంటున్నాను, బట్ నాకు టైం ఉండట్లేదు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో ప్రసాదాల రెసిపీస్ అన్నీ కూడా అమ్మ చేతి వంటలో పోస్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయాలి బిఫోర్ వరలక్ష్మి వ్రతం. ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం క్లటరీగా ఉండి నాకు టైం ఉండట్లేదు అనమాట. బట్ వీడియోనైతే కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి. కొంచెం తొందరపడద్దు, ఓకేనా? అండ్ మా హస్బెండ్ లెగ్ కంప్లీట్గా రికవర్ అయిపోయిందండి. ఇప్పుడు వితౌట్ స్టిక్, వితౌట్ వాకర్ హీ కెన్ ఏబుల్ టు వాక్ అనమాట. అండ్ ఆఫీస్కి కూడా వెళ్తున్నారు, డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. అంతా నార్మల్ అవుతుంది. కాస్త లింపింగ్ ఉంది, అది కూడా సెట్ అయిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, సో అందుకని ఆన్సర్ చేస్తున్నాను. అండ్ అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి కూడా నాకు కామెంట్స్లో అడుగుతున్నారు. అది యాక్చువల్గా సమ్మర్లో మధ్యలో స్టాప్ చేసేసారండి. వర్క్ అనేది స్టాప్ చేశారనమాట. ఏది అప్డేట్ లేదు. ఈ మధ్య ఒక 2 వీక్స్ బ్యాక్ మళ్ళీ వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఇప్పుడే ఆ బాక్సెస్ అన్నీ పెట్టి కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తున్నారనమాట. ఈ మధ్య స్టార్ట్ అయింది ఆ వర్క్ కూడా. అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదండి. అదేంటంటే మన సౌత్ ఇండియాలో మెయిన్గా మీల్స్లోకి ఖచ్చితంగా మనకి రైస్ ఉండాల్సిందే కదా. సో అలాంటి రైస్ని ఎలా కుక్ చేసుకోవాలి, కుక్ చేసుకునే మెథడ్ ఏదైతే బెస్ట్ అని చాలామందికి డౌట్ ఉంటుంది. జనరల్గా రైస్ని చాలా విధాలుగా ఉడికిస్తూ ఉంటారు. అంటే రైస్ బాయిల్ చేసే విధానాలు చాలా రకాలు ఉంటాయన్నమాట. అందులో మెయిన్గా బాయిలింగ్ మెథడ్, అబ్జార్ప్షన్ మెథడ్ అని ఉంటాయి. సో బాయిలింగ్ మెథడ్ అంటే మనం అన్నం వాడ్చి వండుకోవటం, అబ్జార్ప్షన్ మెథడ్ అంటే అన్నాన్ని ఇగరపెట్టుకోవటం అనమాట. ఈ అబ్జార్ప్షన్ మెథడ్లోనే గిన్నెలో డైరెక్ట్ కుక్ చేయటము, ప్రెషర్ కుక్ చేయటము, లేదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కుక్ చేసుకోవటము, మైక్రోవేవ్లో కుక్ చేయటము, లేదంటే స్టీమింగ్ మెథడ్లో కానీ, పిలాఫ్ మెథడ్ అని ఇంకొక మెథడ్ ఉంటుంది. రైస్ని రోస్ట్ చేసి కుక్ చేస్తూ ఉంటారు. సో ఇలా రకరకాలుగా రైస్ని కుక్ చేసుకుంటారు. అంటే మనం యూస్ చేసే రెసిపీలోకి ఎలా అయితే రైస్ కావాలో ఆ విధంగా మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ప్రీవియస్లీ నేను ప్రెషర్ కుక్కర్లోనే రైస్ని కుక్ చేసేదాన్నండి. అయితే ఈ మధ్య కాలంలో ప్రతిరోజు కాదు కానీ వీక్లీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఇలా గంజిని వాడ్చి అన్నాన్ని తింటున్నాం అనమాట. ఇంతకుముందు మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఇలా గంజిని వాడ్చే ఆ రైస్ని మాకు క్యారేజెస్లో పెట్టేదన్నమాట. అయితే అలా గంజి వాడ్చడానికి ఒక టెక్నిక్ యూస్ చేయాలి. కింద ఒక గిన్నె పెట్టాలి, పైన మూత సరిగ్గా పెట్టాలి. స్పిల్ అయిపోతే మళ్ళీ కింద పడిపోతుంది, మన మీద పడిపోతుంది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అసలు ఆ మెథడే ఫాలో అయ్యేదాన్ని కాదు. అయితే ఇండస్ వ్యాలీ వాళ్ళు లాంచ్ చేసిన ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రైనర్ని యూస్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. దీంతో గంజి వాడ్చడం
చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బ్యాక్ సపోర్ట్ లేకపోయినా కూడా చక్కగా వంచేసుకుని గంజి మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. స్టార్చ్ అంతా కూడా తీసేయచ్చు. అండ్ రైస్కి కాదండి, ఈ పాట్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాయిలింగ్ మెథడ్లో వెజిటబుల్స్ కానీ లేకపోతే పల్సెస్ కానీ ఏమైనా కూడా బాయిల్ చేసేసుకుని ఈజీగా వాడ్చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే రైస్ని గంజి వాడ్చి కుక్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ పాట్ అనమాట ఇది. ఇన్ కేస్ మీరు తీసుకోవాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. ఆ లింక్ త్రూ వెళ్ళి పర్చేస్ చేయండి. పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే. అయితే నేను మీకు డిఫరెన్సెస్ చెప్తాను బాయిలింగ్ మెథడ్కి అండ్ అబ్జార్ప్షన్ మెథడ్కి. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి రెండు నేను కంపేర్ చేసి చెప్తాను. ఫస్ట్ బాయిలింగ్ మెథడ్. బాయిలింగ్ మెథడ్ అనేది లార్జ్ క్వాంటిటీస్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళల్లో, ఫంక్షన్స్లో అన్నాన్ని బాగా ఉడికించేసేసి వాడ్చేస్తూ ఉంటారు. గంజి వాడ్చేసేసి అన్నాన్ని, రైస్ని ప్రిపేర్ చేస్తారు. అలా చేయటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. మంట పెంచి కుక్ చేసేసుకుంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది. సింపుల్ అండ్ ఫాస్ట్ టెక్నిక్ అనమాట. సో ఇలా మనం అన్నం వాడ్చే మెథడ్ అనేది మన చిన్నప్పుడు కూడా మన అమ్మవాళ్ళు చేసేవాళ్ళు. అలా గంజి వాడ్చి చేయటం వల్ల స్టార్చ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుందండి. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇలా స్టార్చ్ని రిమూవ్ చేసి రైస్ కుక్ చేసుకోవడం అనేది బెస్ట్ థింగ్. ఇలా చేసి తినటం వల్ల మనం తినేటప్పుడు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజబుల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజుల్లో రైస్ అనేది పెస్టిసైడ్ ఫ్రీగా ఎవరూ పండించడం లేదు. సో ఇలా గంజి వాడ్చడం వల్ల రైస్ సర్ఫేస్ మీద ఉండే పెస్టిసైడ్స్ రిమూవ్ అయిపోతాయి. అండ్ వాటర్ కూడా మనం రైస్కి ఇంతే వాటర్ వేయాలని కాన్షియస్గా వేయాల్సిన పని లేదు. ఎన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్సెస్ స్టార్చ్ అంతా కూడా మనం రిమూవ్ చేసేస్తాం కాబట్టి. అయితే ఇందులో ఉండే కాస్త డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వైటమిన్ బి లాంటి న్యూట్రియంట్స్ అనేవి గంజితో పాటుగా వెళ్ళిపోతాయి. కాకపోతే రైస్ అనేది ఒట్టిగా మనం తినం కదా. సో రైస్తో పాటు కూర వేసుకుంటాం, పప్పు వేసుకుంటాం, రకరకాల కర్రీస్తో కాంబినేషన్గా మనం తింటూ ఉంటాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకొకటి, ఇలా రైస్ని కుక్ చేసేటప్పుడు కాస్త రైస్ ఉడికినప్పుడు మనం దగ్గరే ఉండాలండి. లేదంటే ఒక నిమిషం అటు ఇటు అయినా కూడా రైస్ ఓవర్ బాయిల్ అయిపోతుంది, అప్పుడు మెత్తగా వచ్చేస్తుంది. ఇక అబ్జార్ప్షన్ మెథడ్కి వస్తే న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడికి పోవు. వాటితో పాటుగా స్టార్చ్ కూడా రైస్లో ఉంటుంది, అలాంగ్ విత్ పెస్టిసైడ్స్ కూడా. కుక్కర్లో కనుక కుక్ చేసుకుంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది ఈ మెథడ్లో. డిసడ్వాంటేజ్ వచ్చేసి వాటర్ కొంచెం అటు ఇటు అయినా కానీ కింద అడుగు పట్టేయటము, లేకపోతే రైస్ సరిగ్గా కుక్ అవ్వకపోవటము, వాటర్ కాస్త ఎక్కువైతే స్టిక్కీగా కొంచెం జిగురుగా వచ్చేయటం లాంటివి అవుతూ ఉంటాయి. సో ఇలా మనకి వండేటప్పుడు అర్థమైపోతుందండి. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఏది వీలుంటే ఆ విధంగా చేసుకోవటమే. నేనైతే కొన్ని రోజులు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తూ ఉంటాను, కొన్ని రోజులు ఇలా వాడ్చి చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే కాస్త స్టార్చ్ అనేది పోతుంది కాబట్టి మనకి ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దట్ యూజువల్లీ ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వరు. సో అన్నం వండుకునే పద్ధతిలో ఇంత కథ ఉంటుందన్నమాట. పన్నీర్ మష్రూమ్ టిక్కా మసాలా కోసం కావాల్సిన టిక్కా మసాలా కోసం బౌల్ తీసుకుని అందులోకి పెరుగు, శనగపిండి, పసుపు, ఉప్పు, కారము, కొంచెం పెప్పర్ పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా కొంచెం కసూరి మెతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, అలాగే ఆయిల్, ఇవన్నీ వేసి బాగా కలిపేసేయాలన్నమాట. థిక్ బ్యాటర్ తయారు చేసుకోవాలి. లూజ్గా కాకుండా ఇలా కొంచెం కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఆనియన్ పెటల్స్ ఇవన్నీ వేసి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టించేసేయాలి. వీటన్నిటినీ కూడా ప్యాన్లో వేసుకుని కాస్త రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్ యూస్ చేస్తున్నానండి. ఇది కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నదే. యూజువల్గా మనకి క్యాస్ట్ ఐరన్ ఉండే గ్రిల్ ప్యాన్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ఇది మాత్రం చాలా హ్యాండీగా ఉందండి, అంత మరీ ఓవర్ వెయిట్ లేదు. అండ్ వుడెన్ హ్యాండిల్ ఇవ్వడం వల్ల మనం తీసి పెట్టడం కూడా ఈజీ అవుతుంది అనమాట. బాగుంది ఇది. మనం యూజువల్లీ శాండ్విచెస్ చేసుకోవడానికి గ్రిల్ ప్యాన్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి వాటికి చక్కగా దీన్ని వాడుకోవచ్చు. ఆల్రెడీ ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ అండి ఇది. సో మనం ఎక్కువగా మళ్ళీ సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్ వాష్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేసేసి మనం మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ వీటిని
రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు వేరొక బర్నర్ మీద మనం రైస్ ప్రిపరేషన్ చేసేసుకుందాము. ఈ మసాలా రైస్ తయారు చేయడానికి కూడా నేను ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రెయినర్ పాట్నే యూస్ చేస్తున్నానండి. ఈ రెసిపీని డ్రైనింగ్ మెథడ్లో చేస్తాం కాబట్టి ఇదే పాట్ని వాడేస్తున్నాను. ఫస్ట్ ఈ పాట్లోకి కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోండి. అందులోనే హోల్ స్పైసెస్ వేసేసుకోవాలి. మీకు ఏవి నచ్చితే అవి వేసేసుకోవచ్చు. నేను చెక్క, మొగ్గ, జాపత్రి, యాలుక్కాయ అండ్ అనాస పువ్వు అలాగే బిర్యానీ ఆకు వేసాను. సో వాటితో పాటు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసి కాస్త రోస్ట్ చేయాలన్నమాట. స్పైసెస్ కొద్దిగా వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా రైస్, చూడండి ఎలా పొడి పొడిగా వచ్చేసిందో. సో ఈ రైస్ని వేసేసి స్పైసెస్తో పాటుగా మనం రైస్ని రోస్ట్ చేయాలి. ఇలా రోస్ట్ చేసేటప్పుడే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా రోస్ట్ చేయండి. లైట్గా మనకి ఆ రా స్మెల్ అంతా పోయి కమ్మటి వాసన రావాలన్నమాట. అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకున్నాక నిండుగా నీళ్లు వేసేసేయండి. ఇన్నే వేయాలని ఏం లేదు, వాట్ చేస్తాం కాబట్టి. సో వాటర్ వేసేసుకుని సాల్ట్ కూడా కాస్త ఎక్కువే వేయాలి, ఎందుకంటే డ్రైనింగ్లో సాల్ట్ కొంచెం పోతుంది కదా. సో కాస్త సాల్ట్ కూడా వేసేసి ఫస్ట్ మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేయండి. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసేయండి, లేదంటే మళ్ళీ పొంగిపోతుంది. ఇప్పుడు పన్నీర్ చూద్దాము. మసాలా అంతా కూడా దగ్గరికి ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి లైట్గా సాట్ చేయాలన్నమాట. ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా ఈ పన్నీర్కి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్మోకీ ఫ్లేవర్ కోసం కాస్త బొగ్గులు ఉంటాయి కదండి, బొగ్గులు కానీ లేకపోతే ఇంట్లో కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కలనైనా సరే కాస్త కాల్చి నిప్పుల కింద తయారు చేసుకుని గిన్నెలో వేసేసి కాస్త నెయ్యి కానీ నూనె కానీ లేదా బటర్ కానీ వేసేసి మూత పెట్టేసేయాలన్నమాట ఇమీడియట్గా. అప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా వీటికి పడుతుంది పన్నీర్కి. రైస్ అయితే కుక్ అయిపోయిందండి, ఇంకా లైట్గా పలుకుందనమాట. నేనేం చేస్తానంటే రైస్ ఇలా కాస్త ఉడికి కొంచెం మనకి తినడానికి ఈజీగా ఉండేలాగా కుక్ చేసేసుకున్నాక ఈ వాటర్ మొత్తాన్ని కూడా వాట్ చేసేసుకుని మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టేస్తాను. అడుగున ఉండే మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది అండ్ రైస్ కొంచెం ఎక్స్ట్రా కుక్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం స్టవ్ ఆపి పక్కకు తీసేసుకోవచ్చు. రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది. మంచి ఫ్లేవర్తో మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు పన్నీర్ టిక్కా మసాలా కోసం స్టవ్ మీద బాండి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నేను కొంచెం చాపర్లో వేసి బాగా సన్నగా తరిగేసానండి. సో ఆ ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసేసి బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగాలి, అప్పుడే మీకు గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు, కాస్త కారం అలాగే బాగా సన్నగా చాప్ చేసుకున్న టమాటాలు వేసుకోవచ్చు, లేదంటే టమాటా ప్యూరీ అయినా వేసేసుకోవచ్చు. నేను ఈ టమాటాలని కూడా చాపర్లో వేసేసి ఆ టమాటాలను వేసేస్తున్నాను. సో టమాటాలు కూడా వేసేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేలాగా బాగా వేయించండి. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసేసుకోవాలి. సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకుని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న పన్నీర్ టిక్కాని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకుని అంతా కలిపేసేసి ఒక్క 2 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి కలిపేసి పక్కకి దించేసుకోవడమే, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ వెరైటీలోకైనా లేదంటే చపాతీ, పూరి ఇట్లా రోటీల్లోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేస్తే ఒక్క మెతుకు మిగల్చరండి అండ్ కర్రీ కూడా అసలు మీకు మిగలదు. మీరు తిందామన్నా కూడా ఉండదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్లేవర్స్ చాలా బాగా ఎలివేట్ అవుతాయి. మీకు మైల్డ్ మసాలా ఫ్లేవర్తోనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.